హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ వీటి గురించి డిస్కస్ చేస్తానండి. సో బిఫోర్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు, సో మీరు ఫస్ట్ టైం విజిటర్ అయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అంటే ఏందో నేర్చుకున్నామండి. ఓకే, సో ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా, ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, సో ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. సో అలాగే ఏదైనా రిపోర్ట్స్ పర్పస్ కోసం మనం డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేయాలంటే మనకి ఈ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇంపార్టెంట్. సో ఇవి 5 కైండ్ ఆఫ్ SQL కమాండ్స్ ఉంటాయండి. లైక్ DDL, DML, DQL, DCL, TCL. సో ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఏదైతే డేటాబేస్లో యాక్టివిటీ చేయాలనుకుంటామో, లైక్ ఏదైనా డేటాను స్టోర్ చేయాలన్నా, ఏదైనా డేటాను రిట్రైవ్ చేసుకోవాలన్నా, ఏదైనా డేటాని మోడిఫై చేయాలన్నా, ఆల్ దీస్ ఆపరేషన్స్ని మనం త్రూ ఈ కమాండ్స్ ద్వారా చేస్తాం. మీరు ఈ 5 కమాండ్స్లో పర్ఫెక్ట్ అయితే ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ అయిపోతారు. ఓకేనా, సో ఇదేంటి 5 కమాండ్స్ చాలంటే చాలండి ఎస్క్యూఎల్కి. ఓకేనా, ఇందులోనే మనం చాలా నేర్చుకోవాలి. ఓకేనా, అవన్నీ నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను మీకు. సో ఫస్ట్ అసలు ఈ డేటాబేస్ అనేది, ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఈ డేటాబేస్లో చెప్తాను. సో సపోజ్ మీరు ఒక ఎంప్లాయ్ అండి, ఏదైనా ఒక కంపెనీలో మీరు ఎంప్లాయ్‌గా జాయిన్ అయ్యారు. ఫస్టు మీ దగ్గర నుంచి ఒక ఫార్మ్ ఫిల్ చేసుకుంటారు వాళ్ళు. మీ అడ్రస్ ఉంటది. ఓకే, సో నీ నేమ్ ఉంటది, నీ ఆధార్ అడ్రస్ ఉంటది, నీ పాన్ కార్డ్ ఉంటది. ప్రతి ఒక్కటి వాళ్ళు ఫార్మ్ ద్వారా తీసుకొని దాన్ని వాళ్ళ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ ఏదైతే ఉంటాయో దానిలో స్టోర్ చేసుకుంటారు. మీకొక యూనిక్ ఎంప్లాయ్ ఐడీ అని జనరేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఎంప్లాయ్ ఐడీని వాళ్ళు సెర్చ్ చేస్తారో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం రిట్రైవ్ అవుతది. అది ఎలా అవుతదంటే, సపోజ్ ఏదైనా ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. సపోజ్ జీమెయిల్ అనేది ఒకటి తీసుకుందాం. సో మీరు ఫస్ట్ సైన్ అప్ అయ్యేటప్పుడు మీ జీమెయిల్‌ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని, అలాగే మీ మొబైల్ నంబర్‌ని అన్నిని ఎంటర్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ బటన్ కొడతారో ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో పర్టిక్యులర్ ఈ ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ ఆహ్, ఈ కమాండ్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు. సో అది పర్టిక్యులర్ డేటాబేస్‌లో స్టోర్ అయిపోద్ది. ఓకేనా, సో అలా ఏ వెబ్‌సైట్‌లో అయినా మీరు ఏదైనా రిజిస్టర్ అయినప్పుడు, ఏదైనా లాగిన్ అయినప్పుడు పర్టిక్యులర్‌గా ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఆ బ్యాక్ ఎండ్‌లో ఖచ్చితంగా ఈ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, సో లెట్స్ సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఫస్ట్ టైం సైన్ అప్ అవుతున్నప్పుడు బ్యాక్ ఎండ్‌లో క్రియేట్ స్టేట్మెంట్ అనేది, ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, అవన్నీ ఈ కమాండ్స్ ద్వారానే పర్ఫామ్ అవుతాయండి. ఓకేనా, సో అవి అంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డిఫరెంట్‌గా డిజైన్ చేసి సేమ్ ఈ క్వరీస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేస్తారు వెబ్‌సైట్‌ని. సో ఇప్పుడు ఈటిలతో సపోజ్ ఫస్ట్ యాక్షను ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఈ స్ట్రక్చర్ వచ్చి మనం DDL ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా డేటాని ఎంట్రీ చేయాలనుకోండి ఈ టేబుల్‌లో, దాన్ని మనం DML ద్వారా చేయొచ్చు. అలాగే ఏదైనా డేటాని అప్డేట్ చేయాలన్నా DML ద్వారా చేయొచ్చు. ఏదైనా డేటాని సెలెక్ట్ చేసుకోవాలంటే దీంట్లో దాన్ని DQL ద్వారా చేయొచ్చు. అలా కాకుండా పర్టిక్యులర్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయాలనుకోండి పర్టిక్యులర్ డేటాని, అలాగని చేసుకోవచ్చు త్రూ DCL. సో అలా కాకుండా మీరు కమిట్ చేసుకోవాలనుకున్నా, పర్మనెంట్‌గా సేవ్ చేసుకోవాలన్నా, అండూ చేంజెస్ చేయాలన్నా త్రూ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ద్వారా చేయొచ్చు. ఇవి 5 కమాండ్స్ ఉంటాయండి ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. సో DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, DML అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్, DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్, DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్.
ఓకే. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్కి సబ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు డీడీఎల్ పోతున్నారు. అసలు ఫస్ట్ డీడీఎల్ అసలు ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. సో DDL full form వచ్చి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో ఇట్ ఈజ్ యూజ్ కమాండ్స్ ఇన్ SQL ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ఆర్ ఆల్టర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ సచ్ as టేబుల్స్, ఇండెక్స్, సీక్వెన్సెస్, వ్యూస్ అండ్ ఎక్స్ట్రా. సో ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలన్నా, అలాగే ఏదైనా చేంజెస్ చేయాలన్నా త్రూ ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ద్వారా చేయొచ్చు. సో దీంట్లో 4 కమాండ్స్ ఉంటాయి. క్రియేట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఆల్టర్ స్టేట్మెంట్ ఉంటుంది, డ్రాప్ స్టేట్మెంట్ ఉంటుంది, ట్రంకేట్ స్టేట్మెంట్ ఉంటుంది. సో త్రూ క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకోండి, త్రూ దిస్ పర్టికులర్ క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది స్ట్రక్చర్ అనమాట. ఇది ఎంప్లాయీ టేబుల్ స్ట్రక్చర్. దాంట్లో ఎంప్లాయీ ఐడి, ఈనేమ్ అండ్ సెల్. సో ఇలా మనం స్ట్రక్చర్స్ క్రియేట్ చేయవచ్చు. ఓకేనా. సో ఆల్టర్ ఎందుకంటే ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఎగ్జిట్ అయి ఉంటే దాన్ని ఏదైనా మోడిఫై చేయాలనుకుంటే మనం త్రూ ఆల్టర్ స్టేట్మెంట్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ ఐడి ఇచ్చారు, ఈనేమ్ ఇచ్చారు, శాల్ కాలం ఇచ్చారు. సో ఆఫ్టర్ సమ్ డేస్ బిజినెస్ అనేది న్యూ రిక్వైర్మెంట్ ఇచ్చింది. సో ఎలా, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి ప్లేస్లో ఎంప్లాయీ నెంబర్గా అప్డేట్ చేయండి, ఈనేమ్ ప్లేస్లో ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే అవ్వాలి, శాల్ ప్లేస్లో శాలరీగా డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఇవి ఏంటంటే కాలం నేమ్స్ అండి. ఓకేనా. ఇది కానీ ఒక స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్స్ని చేంజ్ చేయాలంటే మనం ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి ఏదైనా న్యూ కాలమ్స్ యాడ్ చేయాలనుకున్నా కానీ మనం ఈ ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ఏదైనా న్యూ కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, అంటే స్ట్రక్చర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది ఆల్టర్ స్టేట్మెంట్. డ్రాప్ స్టేట్మెంట్ ఎందుకంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే డేటాబేస్లోంచి ఈ డ్రాప్ స్టేట్మెంట్ ద్వారా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఎంప్లాయీ టేబుల్. ఇది పర్మనెంట్గా డేటాబేస్లోంచి డిలీట్ చేయాలంటే మనం ఈ డ్రాప్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ట్రంకేట్ స్టేట్మెంట్. సో ట్రంకేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ రికార్డ్స్, స్ట్రక్చర్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బిఫోర్ ట్రంకేట్ ఆపరేషను ఈ ఎంప్లాయీ టేబుల్ డేటా ఇలా ఎగ్జిట్ అయింది. ఓకే. సో ఎప్పుడైతే మనం ట్రంకేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామో సో దీంట్లో ఉన్న డేటా ఎట్ ఏ టైం డిలీట్ అయిపోతుంది, బట్ ఈ స్ట్రక్చర్ మాత్రం స్టిల్ ఎగ్జిట్ ఉంటుంది. స్ట్రక్చర్ మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ మీరు స్ట్రక్చర్ని డిలీట్ చేయాలి, అలాగే దీంట్లో ఉన్న డేటాని డిలీట్ చేయాలంటే అప్పుడు డ్రాప్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్రియేట్ అంటే ఏంటో అర్థమైంది, ఆల్టర్ అంటే ఏంటో అర్థమైంది, డ్రాప్ అంటే ఏంటో అర్థమైంది, ట్రంకేట్ అంటే అర్థమైంది. ఓకేనా. సో ఇది జస్ట్ నేను ఓవర్వ్యూ ఇస్తున్నాను అంతే, థియరిటికల్గా. సో కమింగ్ లెక్చర్స్ నుంచి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో అసలు ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా సపోజ్ ఈ DDLలో మనం స్ట్రక్చర్స్ని చేంజ్ చేసాం, త్రూ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్తో మనం ఏదైతే డేటా ఎగ్జిట్ అయ్యిందో దాన్ని చేంజ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా త్రూ DML ద్వారా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ డెఫినేషన్ చూడండి, DML కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ అండ్ మేనేజ్ డేటా విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ DMLలో త్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇన్సర్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, డిలీట్ స్టేట్మెంట్. సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా డేటాని కలెక్ట్ చేసుకోవాలంటే ఎనీ ఆబ్జెక్ట్స్లో, డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో మనం ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ తీసుకున్నాను, బిఫోర్ ఇన్సర్ట్ ఇలా ఉంది. ఓకే. ఆఫ్టర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేశాక ఏదైనా డేటాని కలెక్ట్ చేసుకుని, ఇదంతా డేటా అనమాట. ఓకే. సో ఇవన్నీ కాలమ్స్. ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు టేబుల్స్ను త్రూ ఈ DML ద్వారా. నెక్స్ట్ అప్డేట్ స్టేట్మెంట్ ఉంటుందండి. అప్డేట్ స్టేట్మెంట్ బిఫోర్ అప్డేటు డేటా ఇలా ఉందనుకోండి,
ఓకేనా? ఇదంతా డేటా. ఆఫ్టర్ ఏదైనా డేటాని ఇలా అప్డేట్ చేసుకొని నేను ఇక్కడ చూడండి ఈ నేమ్‌ని చేంజ్ చేశాను. ఈ నేమ్ బిఫోర్ ఏబిసిడి ఉంది. నేను ఎంప్లాయీ నేమ్ అనేది ఇలా అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఈ అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నేమ్‌లోనే ఉంది అప్డేట్ అని. ఓకే. ఇక్కడ డెఫినేషన్ చూసారా? యూజ్డ్ టు మోడిఫై ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఇన్ డేటాబేస్ టేబుల్స్ ఆర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఎనీ ఆబ్జెక్ట్లో మీరు ఏదైనా డేటాని మోడిఫై చేయాలంటే అప్డేట్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ అప్డేట్కి ఆల్టర్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్టర్ వచ్చి జస్ట్ ఈ స్ట్రక్చర్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతుందండి. దీంట్లో ఉన్న డేటాని చేంజ్ చేయలేదు. కానీ ఈ అప్డేట్ స్టేట్మెంట్ అనేది స్ట్రక్చర్స్ని చేంజ్ చేయలేదు, బట్ డేటాని చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది ఆల్టర్కి అప్డేట్కి. ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్. డిలీట్ స్టేట్మెంట్ ఎందుకంటే ఏదైనా అన్వాంటెడ్ రికార్డ్స్ మీ టేబుల్లో మీ డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో ఎగ్జిట్ అయి ఉంటే వాటిని డిలీట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు చూడండి బిఫోర్ డిలీట్ ఈ ఆపరేషన్ బిఫోర్ డిలీట్ నా టేబుల్లో డేటా ఇలా ఎగ్జిట్ అయింది. నాకు అన్వాంటెడ్ డేటా మొత్తం నేను డిలీట్ చేయాలి. ఓన్లీ వ్యాలిడ్ డేటా మాత్రం నేను ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఉండించుకోవాలనుకుంటే నేను అప్పుడు ఈ డిలీట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకొని అన్వాంటెడ్ డేటా మొత్తం డిలీట్ చేస్తాను. సో అవన్నీ ఎలా చేయాలో నేను కమింగ్ లెక్చర్లో ప్రాక్టికల్గా చెప్తానండి. ఓకే. ఇప్పుడు డిఎంఎల్ ఆపరేషన్స్, డిఎంఎల్ స్టేట్మెంట్స్లో సబ్ స్టేట్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఏ యాక్టివిటీ చేస్తుందో అవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ మనం DQL పదం. దీన్ని ఏమంటారంటే DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్ అండి. ఓకే. సో ఏదైనా డేటాని ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్లోంచి రిట్రీవ్ చేసుకోవాలంటే మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లేకపోతే ఈవెన్ మనం ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ రిపోర్ట్స్ జనరేట్ చేయలేము. ఓకేనా? సో మీరు ఒకవేళ బీటెక్లో కొంతమంది లెక్చర్స్ ఏం చెప్తారంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ DML కిందకి వస్తుంది అని చెప్తారండి. సో అది తప్పండి. సో DML అంటే ఏంటంటే ఏదైనా డేటాని మోడిఫై చేయడాన్ని డేటా మ్యానిపులేషన్ అంటారు. బట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎటువంటి మోడిఫికేషన్ చేయదండి. జస్ట్ ఇది డేటాని అనేది ఫెచ్ చేస్తుందండి డేటాబేస్లోంచి. ఓకేనా? ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి నాకు ఈ టేబుల్లో డేటా ఎగ్జిట్ అయింది, కానీ నేను రిపోర్ట్స్లో ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ మాత్రం డిస్ప్లే చేయాలనుకోండి. అప్పుడు మనం ఈ ఎంప్లాయీ నేమ్ ఈ నేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో పాస్ చేసుకొని ఓన్లీ అది మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే. ఇలా మనకి ఈ డేటా క్వరీ లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే జస్ట్ ఒక సెక్యూరిటీ పర్పస్గా ఉంటుందండి. సపోజ్ మీరు న్యూగా జాయిన్ అయ్యారు, ఓకేనా, ఏదైనా కంపెనీలో. సో డైరెక్ట్గా మీకు ఏదైనా యాక్సెస్ ఇచ్చినప్పుడు మీకు ఆ ఎన్విరాన్మెంట్ అర్థం కాక ఏదైనా మీరు అన్వాంటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ డేటాని డిలీట్ చేశారనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది బిజినెస్కి. అలా కాకుండా మీకు పర్టికులర్ రోల్ వరకే యాక్సెస్ ఇవ్వాలంటే మనం ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాం. దీంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. గ్రాంట్ స్టేట్మెంట్ ఉంటుంది, రివోక్ స్టేట్మెంట్ ఉంటుంది. సో గ్రాంట్ స్టేట్మెంట్ ఎందుకంటే ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మీరు డేటాబేస్ లెవెల్లో పర్టికులర్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఈ గ్రాంట్ అనేది యూజ్ చేస్తారు. సో అలా కాకుండా మీకు వన్స్ ఏదైనా ఒక ఆపరేషన్ అయిపోయింది, సో దాన్ని మీరు మీ లీడ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, DBA ఎవరు, వాళ్ళు ఒక ఆపరేషన్ అయిన తర్వాత మీకు ఆ యాక్సెస్ని అనేది రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు రివోక్ చేస్తారనమాట మీ యాక్సెస్ని. అప్పుడు మీరు ఏదైనా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలంటే పర్టికులర్ ఆబ్జెక్ట్కి మీరు ఎలిజిబుల్ కారనమాట. ఓకే. గ్రాంట్ చూడండి, గ్రాంట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ స్పెసిఫిక్ ప్రివిలేజ్ ఆర్ పర్మిషన్ టు యూజర్ అండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే పర్టికులర్ యూజరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు గ్రాంట్కి వెళ్తారండి. ఒకవేళ ఆ పర్మిషన్స్ తీసేయాలనుకుంటే రివోక్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటారు. అది డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్స్.
సో, ఈ ట్రాన్సాక్షన్ కమాండ్స్ ఎందుకు కంట్రోల్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఏదైనా డేటాని పర్మనెంట్‌గా మీ డేటాబేస్‌లో సేవ్ చేయాలంటే, మనకి కమిట్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా? కమిట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని, మీరు ఏదైనా పర్టిక్యులర్ చేంజ్ చేశారో, దాన్ని పర్మనెంట్‌గా సేవ్ చేయాలనుకోండి డేటాబేస్‌లో, కమిట్ కొడితే అది సేవ్ అయిపోద్ది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా ఒక ఎక్సెల్ అప్లికేషన్ తీసుకొని సేవ్ చేయాలనుకోండి, ఇది పర్మనెంట్‌గా సేవ్ అయిపోద్ది ఈ డేటా. అలా డేటాబేస్‌లో గాని కమిట్ అనేది పర్మనెంట్‌గా సేవ్ చేసుకోవడానికి ఈ కమిట్ స్టేట్మెంట్ వాడతారు. రోల్ బ్యాక్ ఎలా వర్కౌట్ అవుద్దంటే, కంట్రోల్ జెడ్ లాగా ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు సమ్ డేటాని రాంగ్‌గా ఎంటర్ చేశారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీలో మీరు యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలనుకోండి, ఇక్కడ రోల్ బ్యాక్ యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఎనీ అండూ చేంజెస్. ఓకే, చూడండి, రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ టు అండూ చేంజెస్ మేడ్ డ్యూరింగ్ ది కరెంట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్టివ్లీ రోలింగ్ బ్యాక్ ది డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సమ్ ప్రికాషన్స్ ఉంటాయండి. రోల్ బ్యాక్ ఎప్పుడు వర్క్ అవుద్దో అవన్నీ నేను నీట్గా కమింగ్ లెక్చర్స్లో చెప్తాను. సో సేవ్ పాయింట్ అంటే ఏంటంటే, పర్టికులర్ పాయింట్ దగ్గర సేవ్ కావాలనుకోండి, ఇప్పుడు మనం సేవ్ పాయింట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ కమాండ్స్ అన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వన్స్ ఈ టీసీఎల్ స్టేట్మెంట్, ఈ కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ అయిపోతే ఎంటైర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అయిపోయినట్టండి. ఓకే, సో ఇది నేను ఎండ్లో చెప్పేటప్పటికి మీకు గుడ్ నాలెడ్జ్ వస్తుందండి. ఓకేనా? సో నాకు తెలిసి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వరు. ఓకే, సో నేను ఖచ్చితంగా ఇస్తానండి మీకు గుడ్ నాలెడ్జ్. ఓకే, సో మీరు ఈ ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో నేను ప్రాక్టికల్గా ఫస్ట్ ఎలా పోతానంటే, ఫస్ట్ DDL నుంచి క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఇలా మనం SQL నేర్చుకుందామండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.